సో నిన్న మార్కెట్లు నష్టాల్లో ముగియడం జరిగింది. కానీ ఈరోజు మాత్రం మార్కెట్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన కొంచెం సేపటి అంటే మార్కెట్ స్టార్ట్ అయిన కొద్దిసేపట్లోనే మళ్ళీ మార్కెట్లు పుంజుకోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఐటీ సెక్టార్లో అయితే మంచి మూమెంటం అయితే కనిపించిందని చెప్పాలి. సో అదేవిధంగా మొత్తం ఈరోజు క్లోజింగ్ కూడా పాజిటివ్నే క్లోజ్ అవ్వడం జరిగింది. నిఫ్టీ చూసుకుంటే 142 పాయింట్లు పాజిటివ్గానే ముగియడం జరిగింది. 26,052 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ సెన్సెక్స్ చూసుకుంటే 513 పాయింట్లు పాజిటివ్గానే వెళ్ళడం జరిగింది. 85,186 దగ్గర క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 316 పాయింట్లు పాజిటివ్గానే క్లోజ్ అయింది. 59,216 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 88.6 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా బ్యాంకింగ్ అండ్ ఐటీ సెక్టార్లో మాత్రం మంచి మూమెంటం అయితే కనిపించినాయి. సో గ్లోబల్ వైజ్ అయితే క్యూస్ అంత బాగాలేకున్నా సరే లోకల్ వైజ్ కూడా ట్రిగ్గర్స్ అయితే ఏం మనకు కలిసి వచ్చే ట్రిగ్గర్స్ అయితే లేవు. అయినా సరే ముఖ్యంగా ఐటీ అంటే ఇన్ఫోసిస్ యొక్క అంటే బైబ్యాక్ అనేది పాలసీ అనేది ఐటీని అయితే బాగా డ్రాగ్ చేసింది. ఓవరాల్గా మార్కెట్ అయితే మంచి క్లోజింగ్ అయితే ఇచ్చిందని చెప్పాలి. కానీ యూఎస్ మార్కెట్లో నిన్న చూసుకుంటే మాత్రం అంటే ఇంచుమించు చాలా ట్రిలియన్ల డాలర్ల అమౌంట్ అయితే క్రాష్ అయిపోయింది. ముఖ్యంగా బిట్కాయిన్ సంబంధించిన అమౌంట్ అయితే చాలా డ్రాగ్ అయిపోయిందని చెప్పాలి. ఓవరాల్గా మన మార్కెట్లో ప్రజెంట్ ట్రిగ్గర్ అయ్యే అంశాలు ఏమున్నాయి అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు చూసుకున్న ఇండిసీస్లు ఇచ్చిన బూస్టప్ను అయితే ఎక్కువ అందుకోలేకపోయినాయి. ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఏం చేయాలి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్గా మార్కెట్ ఈరోజు అబ్జర్వేషన్ ప్రకారం చూస్తే ఐటీ అండ్ బ్యాంకింగ్ సెక్టార్ అయితే స్ట్రాంగ్గా అనిపించింది. మిగతా అన్ని సెక్టార్లు కూడా అంత మూమెంటం అయితే కనిపించలేదు. ప్రజెంట్ ఇన్వెస్టర్ వే ఆఫ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏ విధంగా ఉండాలంటారు? నిఫ్టీ లెవెల్స్ ఏ విధంగా ఉండాలి? నిఫ్టీ అయితే లాస్ట్ 1 వీక్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 26,000 క్రాస్ అవుతుందని. సో అలాగే అయ్యింది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. అలాగే సెన్సెక్స్ కూడా మంచి సపోర్ట్ వచ్చింది. సో 59,000 బ్యాంక్ నిఫ్టీ మంచి స్ట్రాంగ్ ఉండటం వల్ల ఇవాళ మార్కెట్స్ పెరగడానికి మేజర్ రీజన్ ఐటీ స్టాక్సే. నిన్న ఇవే బాగా డౌన్ అయినాయి. నిన్న ఎక్స్పైరీ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి కొంచెం డౌన్ అయింది. అది ఇవాళ కన్సాలిడేట్ నుంచి పాజిటివ్కి వచ్చి 150 పాయింట్స్ అరౌండ్ ప్లస్లో క్లోజ్ అయింది. సో నిఫ్టీ అయితే 26,000 అబౌవ్ క్లోజ్ అవుట్ అనేది ఒక మంచి పరిణామం. ఈవెన్ మీరు అన్నట్టు బయట అంతా కూడా డౌన్ అన్నా కానీ ఈవెన్ డౌ జోన్స్ 1 మంత్ లో ఉంది. అయినా కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మంచి ఇండియన్ మార్కెట్ మంచి ర్యాలీ అయితే నమోదు చేసింది. ఈ నిఫ్టీ ఇది ఇన్ఫోసిస్ బైబ్యాక్ ఆఫర్ అయితే ఒక మంచి పెద్ద పాజిటివ్ బూస్టింగ్ వచ్చింది. ఆల్ ఐటీ స్టాక్స్ అన్నిటి కూడా ఒక్కొక్కటి 3%, 4% పెరిగాయి. సో ముఖ్యంగా ఐటీలో మెయిన్ ఇన్ఫోసిస్ తీసుకుంటే అది ఇన్ఫోసిస్ వచ్చి దాదాపు 3% పెరిగింది. ఎల్టీఎం 3%, పర్సిస్టెంట్ 3% పెరిగింది. అలాగే హెచ్సిటెక్ 4% పెరిగింది. టీసీఎస్ 2% పెరిగింది. ఇంకా ఇవి కంటిన్యూ అవుతున్నాయి. ఎంఫసిస్ కూడా 2% పెరిగింది. నౌకరీ 2%. సో ఇవన్నీ ఏంటంటే పాజిటివ్ సింబల్స్ చూపిస్తున్నాయి. సో మార్కెట్స్ కి మేజర్ గా ఇప్పుడు ఐటీ బ్యాకప్, ఐటీ లాస్ట్ 1 year నుంచి కూడా ఇంకా ఫుల్ బ్యాక్ రాలేదు, పాజిటివ్ రాలేదు. ఇప్పుడు ఐటీ కూడా వస్తే మాత్రం నిఫ్టీ ఆల్ టైమ్ హై మళ్ళీ ఒకసారి బ్రేక్ చేసే అవకాశాలు కనపడుతుంది. ముఖ్యంగా అంటే రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ లెవెల్ ఏ విధంగా అంటే లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి సార్? నిఫ్టీ ఇప్పుడు రెసిస్టెన్స్ తీసుకుంటే 25,800, 700 మేజర్ రెసిస్టెన్స్, మేజర్ సపోర్ట్. రెసిస్టెన్స్ అయితే 26,200 ఇమ్మీడియట్ గా రెసిస్టెన్స్ ఉంది. అది బ్రేక్ అయితే ఇంకా 400 జూన్ లో కూడా వెళ్తుందండి. ఓకే, అంటే మీరు అన్నట్టు ఆల్ టైమ్ హై రీచ్ అయ్యే అవకాశం ఉంది సార్. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా 2025లో నిఫ్టీ ఆల్ టైమ్ హై రీచ్ అవుతుందా? ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఈ మంత్ ఎండ్ లో యుఎస్ టారిఫ్ బిల్ అనేది ఇండియా యుఎస్ అగ్రిమెంట్ జరుగుతుందని చెప్తున్నారు. దాంతో మంచి పరిణామం. యాక్చువల్గా $85 బిలియన్ ట్రేడ్ ఉంది ఇండియాకి యుఎస్ కి. సో అది కనుక పాజిటివ్ అయితే మాత్రం మంచి ఆల్ టైమ్ హై వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇండియాకి. ఓకే, ట్రెండ్ అంతా కూడా అన్ని సెక్టర్స్ పాజిటివ్ ఉన్నాయి. అలాగే ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చాలా కంపెనీస్ పాజిటివ్ వచ్చాయి. దాదాపు 15%, 20% గ్రో అయితే వచ్చింది. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే నెక్స్ట్ మంత్ కూడా ర్యాలీ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సార్ ఇంతకుముందు మీరు ఐటీ గురించి సెక్టార్ గురించి మాట్లాడింది కాబట్టి ఐటీ గురించి వెళ్దాం. ప్రజెంట్ ఐటీ సెక్టార్లో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చా? అంటే ఎక్కువ మనం ఇన్వెస్ట్మెంట్
ఐటీ సెక్టార్ను ఎక్కువ చేస్తే బెటర్ అని చాలా ఆర్టికల్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ అయితే ఐటీ సెక్టారే మెయిన్ ఇంపార్టెంట్, తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ అంటున్నారు. ఐటీ సెక్టార్ గురించి ఎలా ఉంది ప్రజెంట్, ఇన్వెస్ట్మెంట్కి ఏ విధంగా సహకరిస్తుంది అది? ఐటీ సెక్టర్ అయితే మంత్లీ చార్ట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయండి. ముఖ్యంగా టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్ కానీ, టెక్ మహీంద్రా, ఈ 4 కూడా మంచి పాజిటివ్గా చూపిస్తున్నాయి. అలాగే ఒరాకిల్ ఫైనాన్షియల్ కూడా మంచి పాజిటివ్ చూపిస్తుంది. ఆ మిడ్ క్యాప్లో ఎంపసిస్ కానీ, నౌకరీ కానీ, కేపీఐటీ కానీ ఇవి బాగా పాజిటివ్ చూపిస్తున్నాయి. వీక్లీ చార్ట్స్ అన్ని, మంత్లీ చార్ట్స్ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇందులో మంచి కొంత అక్యుములేషన్ చేసుకోవచ్చు. ఇక ఐటీ స్టాక్స్లో పెట్టుకోవచ్చు. పెట్టుబడి పెట్టడంలో మంచి అడ్వాంటేజ్ ఉంది. సార్ ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ కూడా మంచి మూమెంటం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గోల్డ్ ఇంకా పెరిగే అవకాశం ఉందా, లేకపోతే గోల్డ్ తగ్గుతుందా? జనరల్గా అడిగే చాలామంది అడుగుతుంది ప్రజెంట్ గోల్డ్ కొనొచ్చా లేదా. నాకు కాల్స్ కూడా చాలామంది మెసేజెస్ కూడా అదే చేస్తున్నారు. మా ఆఫీస్లో కూడా చాలామంది అదే అడుగుతున్నారు. గోల్డ్ ప్రజెంట్ పెరుగుతుందా తగ్గుతుందా, ఇన్వెస్ట్ చేయొచ్చా కొనొచ్చా, కొన్నా ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? గోల్డ్ అయితే ప్రెసెంట్ $4,000 సపోర్ట్ తీసుకొని 4,100 ఉంది. ఇవాళ ఒకరోజు 1,000 పాయింట్స్ పెరిగింది ఇండియన్ మార్కెట్ లో. సిల్వర్ కూడా 160 దగ్గర మళ్ళీ వచ్చింది. సో సిల్వర్ అయితే ఇప్పుడు 150 నుంచి 160 మధ్యలో రేంజ్ లో ఉంది. అలాగే గోల్డ్ 120 నుంచి 125 మధ్యలో ఉంది. సో గోల్డ్ అయితే కంటిన్యూగా పెరుగుతూనే ఉందండి. మొన్న 130 దాకా వెళ్ళి రివర్స్ అయింది. బట్ ఇదైతే ఆ రేంజ్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటుంది. $4,000 ఇంటర్నేషనల్గా అయితే సపోర్ట్ కనపడుతుంది. గోల్డ్ మనం ఏంటంటే కంటిన్యూగా ట్రేడింగ్ పర్పస్ కాకపోయినా ETF లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ కొనుక్కోవచ్చు గోల్డ్. సో గోల్డ్ డిజిటల్ లో కూడా మంచి బెటర్ అనమాట. ఈ రేదర్ దాన్ ట్రెడిషనల్ గా ఆర్నమెంట్స్ కన్నా కూడా డిజిటల్ గా కొనడం వల్ల మంచి అడ్వాంటేజ్ ఉంది. సో గోల్డ్ అయితే ఎప్పటికైనా ర్యాలీ వస్తూ ఉంటది కాబట్టి మనకు అది బెనిఫిట్ తీసుకోవచ్చు. అలాగే కూడా కాయిన్స్ కానీ, ETF కానీ కొనుక్కోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ముఖ్యంగా ఇలాంటి టైంలో కూడా మనకు అంటే వ్యూవర్స్కు మంచి స్టాక్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే ది బెస్ట్ స్టాక్స్ ప్రజెంట్ ఐటీ సెక్టార్ అయితే బాగా పుంజుకుంటుంది. బ్యాంకింగ్లో కూడా మంచి మూమెంటం అయితే కనిపిస్తుంది. అది కాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కానీ, షార్ట్ టర్మ్లో కానీ ఏమైనా సజెస్ట్ చేస్తారా? డెఫినెట్గా సార్, ఇప్పుడు TCS అనేది తీసుకోవచ్చు అండి. 3150 ఆ రేంజ్ ఉంది. మళ్ళీ 3,300, 400 దాకా కూడా వెళ్తుంది ఒక 2 months వెయిట్ చేస్తే. అలాగే దాల్ భారత్ అనే సిమెంట్ కంపెనీ, అది 2,400 నుంచి ఇప్పుడు 2,000కి వచ్చింది. అది కూడా మంచి ఇన్వెస్ట్మెంట్కి మంచి బాగుంది. అలాగే ఇంకోటి మనం ఐసిఐసిఐ ఎంఫసిస్ ఒకటి తీసుకోవచ్చు. 2,700 ఆ రేంజ్ లో ఉంది ఎంఫసిస్. సో అది 3,000 దాకా కూడా ఛాన్స్ ఉంది ఎంఫసిస్. అలాగే వోల్టాస్ మంచి రేంజ్ లో ఉంది, 1,400 ఆ రేంజ్ లో ఉంది. అది 1,500, 1,600కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సార్ ఇంకోటి ఇప్పుడు చాలామంది అంటే రెగ్యులర్ క్వశ్చన్ ఏంటంటే ఈ పెన్నీ స్టాక్స్ అనేటివి ఉన్నాయి. ఈ పెన్నీ స్టాక్స్లో తక్కువగా వస్తున్నాయి కాబట్టి మేము ఎక్కువ అమౌంట్ పెట్టచ్చు. పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి ఏం చెప్తారు? పెన్నీ స్టాక్స్లో అయితే మీ దగ్గర ఉన్న క్యాపిటల్లో ఓన్లీ 20% పెట్టుకోవాలి. ఓకే, అంతకు మించి ఎక్కువ పెట్టుకోకూడదు. వేరే మిగతా వాటిలో ఏదైనా ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ ని రిస్క్ చేసుకోవచ్చు. అంతేగాని మనం డైరెక్ట్ గా పెన్నీ స్టాక్స్ లో టోటల్ అమౌంట్ పెట్టామంటే అవి ఒక్కొక్కసారి పెరగవు, చాలా ఏడిపిస్తాయి అన్నమాట. సో అందుకని 20% మన క్యాపిటల్ లో కానీ either లేదంటే ప్రాఫిట్ వేరే దానిలో ప్రాఫిట్ వచ్చిన అమౌంట్ కానీ ఇన్వెస్ట్ చేయండి. టోటల్ క్యాపిటల్ పెట్టి బ్లాక్ చేసుకోవద్దు. చాలా మంది ఐడియా కొనేసుకుంటారు, ఎస్ బ్యాంక్ కొనేసుకుంటారు. అవి 1 year నుంచి కూడా అలాగే ఉంటున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే పెన్నీ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ వద్దంటారా మీరు? ఇలా 20% ఇప్పుడు ₹1,00,000 ఉంది అనుకోండి, ఒక 20,000 కొనుక్కోండి. ఓకే ఓకే, అంతకు మించి దాటుకోండి. సార్ ఇంకోటి మార్గాన్ స్టాన్లీ అనే ఆర్టికల్ ప్రకారం చూస్తే అంటే సెన్సెక్స్ 2026 డిసెంబర్ కల్లా 107,000 పాయింట్లకు అయితే రీచ్ అవుతుందని అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏం చెప్తారు ప్రజెంట్ నిఫ్టీ మూవ్మెంట్ని బట్టి మీరు ఈ స్టేట్మెంట్ని ఎలా చూస్తారు? ప్రెసెంట్ నిఫ్టీ మూవ్మెంట్ బట్టి అయితే 1 year లో చూసుకుంటే అన్ని బాగుంటాయి. కనీసం డబుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. 50,000, 40,000 అయితే ఛాన్సెస్ కనపడుతుంది నెక్స్ట్ ఇయర్ కి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ లో ఏంటంటే ఈ బుల్లెట్ ట్రైన్స్ కానీ, అలాగే ఇన్ఫ్రా కానీ, ఇంకా నెక్స్ట్ డెవలప్మెంట్ అంతా కూడా నెక్స్ట్ 2 years లో బాగా ఉంది ఇండియాకి. కాబట్టి అవన్నీ రిలీజ్ అవుతాయి. సో ఒక అట్లీస్ట్ 40,000 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే సార్, ఓవరాల్ ఫైనల్గా చెప్పండి, రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు? మార్కెట్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందండి, పాజిటివ్ గానే ఉంటుంది. సో బై అండ్ డిప్స్ లాగా చేసుకోవచ్చు. సో ట్రెండ్ పాజిటివ్ గానే ఉంటుంది. మార్కెట్స్ ఏం భయం లేదు. సో చాలా కంపెనీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు?
ట్రేడింగ్ చేసే వాళ్ళకి సపోర్ట్స్ దగ్గర ఆగండి, 26 దగ్గర బై చేయండి, 26,900 అలా సపోర్ట్స్ దగ్గర బై చేసుకోండి. సో ట్రేడ్ పాజిటివ్ సైడ్ ఉండండి, షార్ట్ సెల్లింగ్ సైడ్ ఉండకండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.